అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. పుష్ప 2 సినిమాతో సుకుమార్ పేరు మరోసారి మారుమోగిపోయింది. ఆయన తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1850 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక తద్వారా భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో సినిమాగా రికార్డుకెక్కింది. ఇప్పుడు సుకుమార్ సినిమా వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కూతురు సుకృతి వేణి సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది తెరకెక్కించిన ఈ సందేశాత్మక చిత్రం రిలీజ్ కు ముందే ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో గాంధీ తాత చెట్టు సినిమాను ప్రదర్శించారు. అలాగే ఉత్తమ బాల నటిగా కూడా సుకుమార్ కూతురికి కూడా అవార్డు వచ్చింది. ఇలా ఎన్నో విశేషాలున్న గాంధీ తాత చెట్టు ఇప్పుడు గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్లలో భాగంగా తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో సుకుమార్ తో పాటు అతని భార్య బబిత, కూతురు సుకృత వేణితో పాటు యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుకుమార్ భార్య తన కూతుర్ని తలుచుకొని ఎమోషనల్ అయింది. 13 ఏళ్ల ప్రాయంలోనే తన కూతురు గుండు కొట్టించుకొని ఎవరూ చేయలేని సాహసం చేసిందని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక డైరెక్టర్ కూతురు కాబట్టి సినిమాల్లోకి వస్తుంది అనుకోకూడదు. ఈ సినిమా అవార్డులకు వెళ్తే చాలు అనుకున్నాను, కానీ అందరూ అభినందించడం మొదలయ్యాక ఈ సినిమా అందరికీ చేరాలని అనుకున్నాను అంటూ మొదట నా కూతురి టాలెంట్ ను నేను గమనించలేదు. నా కూతురి ఫస్ట్ షాట్ చూసి సుకుమార్ కి కాల్ చేసి చాలా ఎగ్జైట్ అయి చెప్పానంటూ, అలాగే ఈ సినిమాలో తను హెయిర్ షేవ్ చేసుకుంది చూస్తుంటేనే ఎమోషనల్ అయ్యాను అని చెప్పుకొచ్చారు. ఇక తను ఈ సినిమా చేస్తున్నప్పుడు 12 ఏళ్ళు. తనని చూసి గర్వపడుతున్నాను. అండ్ టీనేజ్ లో ఉన్న ఏ అమ్మాయి కూడా గుండు కొట్టించుకోవడానికి ఒప్పుకోదు, కానీ తను చేసింది అంటూ కూతురు గురించి చెప్తూ స్టేజ్ పైన ఏడ్చేసింది బబిత. దీంతో సుకుమార్ స్టేజ్ పైకి వచ్చి తన భార్యని ఓదార్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. ఇక గాంధీ తాత చెట్టు సినిమాను సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ సంస్థలతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మించారు. ఇక సుకుమార్ భార్య శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యాయి. ఎలా ఉందో కామెంట్ చేయండి.